కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కుడా చైర్మన్ తలాటం సత్య, డిఎస్ఓ టి ప్రసన్న, లక్ష్మీదేవి, ఎంఆర్ఓ జితేంద్ర, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో గత నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు 10 వరకు పెరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 64 రూపాయల నుండి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కిలో 58 నుండి 60 రూపాయల వరకు ఉన్న బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవి, మనోహర్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి మరియు పేదలకి ఫైన్ వెరైటీ రైస్ అందుబాటులో ఉండే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఈరోజు మన కాకినాడ రైతు బజార్లో ఓపెనింగ్ కి ఇది ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సిటీలో గాంధీనగర్లో ఉన్న రైతు బజార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో రైస్ మిల్లర్స్తో ప్రత్యేకమైన మీటింగ్లు, చర్చలు ఏర్పాటు చేసి అనంతరం సామాన్యుడికి ఫైన్ క్వాలిటీ బీపీటీ రైస్ అందుబాటులోకి తక్కువ ధరకే తీసుకురావాలనే లక్ష్యంతో వాళ్ళందరినీ ఒప్పించి వారి సహకారంతో ఈరోజు చరిత్రాత్మకమైన నిర్ణయం ఏంటంటే అన్ని రైతు బజార్లలో దాంతోపాటు రైస్ మిల్లర్స్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫైన్ క్వాలిటీ బీపీటీ రైస్ కేజీ 52 రూపాయలకి, అదేవిధంగా ఫైన్ క్వాలిటీ రా రైస్ 50 రూపాయలకి సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చే నిర్ణయం తీసుకుని అది ఈరోజు అమలుపరుస్తున్నారు. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు సంక్షేమంపై దృష్టి సారించి సామాన్యుడు ఇబ్బందులన్నీ తెలుసుకుని వారి సమస్యల్ని దూరం చేసి ఏదైతే పథకాలు అమలుపరిస్తే ప్రజలకి ఉపయోగపడతాయో, సామాన్యుడు నిలబడతాడో ఆ నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, ఇటు సంక్షేమం వైపు బలంగా ముందుకు తీసుకువెళ్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. గత ప్రభుత్వాల్లో కూడా ఇది చెయ్యలేదు ఎప్పుడూ కూడాను. మనం ఇది సామాన్యుడికి సన్న బియ్యం దగ్గర చేసే విధానం. ఈ విధానాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా నేర్చుకుంటారు. ఇదే సన్న బియ్యాన్ని మనం మామూలు రైస్ షాపుల్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా అవగాహన చేస్తున్నారు. దాని ప్రకారం ప్రతి చోట సామాన్యుడు కొనుక్కునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి సహకరించిన మొత్తం అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈ కాకినాడ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు, మళ్ళా సత్య గారికి, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారికి మరియు ఈ 41వ వార్డు డివిజన్ కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీనగర్లో ఉన్న రైతు బజార్ ఆవరణలో మనకి సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ షాప్స్ అన్నది రైస్ విక్రయానికి పెట్టడం జరిగింది. సో మన అందరికీ తెలుసు, రైస్ అన్నది స్టేపుల్ ఫుడ్. అంటే రైస్ ఉంటే కడుపు నిండుతుంది అన్నది ఎన్నో బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవనివ్వండి, సో వాళ్ళందరూ కూడా మీద డిపెండ్ అయి ఉంటారు. సో అందరూ కూడా ఇక్కడ మనం చూసాం, మిడిల్ మెన్ అన్న చాలా ఎక్కువైపోవడం వల్ల రైతు దగ్గర ఎంతైతే కాస్ట్కి వస్తుందో అది మిడిల్ మెన్ వల్ల 25 to 30%, 40% చాలా షాప్స్లో అది ప్రైసెస్ అన్నది ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. సో మరి అందరికీ న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వం ఏంటంటే బిలో పవర్టీ లైన్ నుంచి రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో రైస్ అందించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఈ
డెసిషన్ అన్నది తీసుకోవడం జరిగింది. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్ డిపెండ్స్ ఎన్ని రైతు బజార్లు ఉన్నాయి, ప్రతి రైతు బజార్లో కూడా కౌంటర్ అన్నది పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కూడా చైర్మన్ గారు అతిథిగా ఇచ్చేసారు, అలాగే జేసీ గారు, అలాగే డిఎస్ఓ గారు, అలాగే ఏఎంసీ సంబంధించిన వాళ్ళు, అలాగే సివిల్ సప్లైస్ నుంచి మాల్కొండయ్య గారు, అలాగే అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకున్నాం. అలాగే రేషన్ కార్డ్ మీద ఇంత 10 kgs బియ్యం అని చెప్పేసి ఇవ్వడానికి నిర్ణయించారు. సో ఈ ఇనిషియేటివ్ని అయితే సక్సెస్ఫుల్ అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని బ్లెస్ చేస్తే రాబోయే రోజుల్లో మరింత చేరువయ్యి దగ్గరికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందండి. థ్యాంక్ యూ.